నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి అధ్యక్షతన ఎమ్మెగూరూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనారిటీ నాయకులు అందరితో కలిసి ఇటీవలే నంద్యాల పట్టణంలోని మూలసాగరంకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని పట్టణంలో జామియా మసీద్ నుండి సోమప్ప సర్కిల్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఖచ్చితంగా మనం ఇవన్నీ తెలుసుకోవాలా. మేము కూడా ఈ యొక్క గ్రామాల్లో కూడా అన్ని గ్రామాలు దాదాపు నిన్న ఒక 12 గ్రామాల్లో ప్రచారం నిర్వహించినాం. ఈరోజు కూడా ఇట్లా ఉప్రాల నుంచి మొదలుకొని చుట్టనాలు, బదినాలు, తోవి, ఎరిగేరి, కామవరం, మురుకుంద, ఓబలాపురం, చూడి ఇట్లాంటి అన్ని మొత్తం గ్రామాలన్నీ కూడా ఈరోజు మా కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు ఈరోజు కూడా 13 గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అందరినీ కోరుతూ మరి యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. రద్దు చేయాలి వ్యవసాయ బిల్లులను, పంపు సెట్లకు కరెంటు మీటర్లు బిగించరాదు, పంపు సెట్లకు కరెంటు మీటర్లు బిగించరాదు. ఒకసారి ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక 1000 రూపాయలు ఇచ్చే చేతులు దులుపుకున్నారు తప్ప ఇక్కడ కూడా మన కరోనా ఉన్నటువంటి మన రైతులు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా సాయం చేసినట్టు లేదు. ఈ కరోనా కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేరళలో ఆ ప్రాంతాల్లో ఆ రైతులకు కానీ అట్లాగే నిరాశ్రయాలకు కానీ అందరూ కూడా ఆర్థిక సాయం అందించి 17 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేసినాడు. అక్కడ చాలా మందిని ఆదుకున్నాడు, వాళ్ళకి సాయం చేసినాడు. ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో ఎవరు కూడా సాయం చేసింది లేదు, ఎవరిని కూడా ఆదుకునేది లేదు. ఈ కరోనా కాలంలో చాలా మంది మార్చి ఏప్రిల్లో వాళ్ళ పత్తి లేకుంటే మిరపను, వేరుశనగ ఇట్లాంటి పండించినటువంటి పంటను కూడా మనకు లాక్డౌన్ విధించడం వల్ల మన పంట అంతా మన ఇంట్లోనే ఉంచుకున్నాము. ఏ రేటుకి కావస్తే ఆ రేటుకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వాలు ఏమన్నా గవర్నమెంట్ దగ్గరుండి ఏమన్నా కొన్నారంటే ఎక్కడ కూడా కొనింది లేదు. రైతులు ఎట్లా వస్తే వాళ్ళు అమ్ముకొని ఈరోజు నిరాశలయ్యి వాళ్ళు దివాలా తీసినటువంటి పరిస్థితి ఈరోజు రైతులు చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నాము మనకు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి ఈ ప్రాంతాల్లో రైతులందరూ కూడా నష్టపోయినారు. చాలా మంది గతంలో ఎరువులు తక్కువ ఆడినారు, పురుగు మందులు తక్కువ ఆడినారు. ఈ సంవత్సరం అయితే విపరీతమైనటువంటి ఎరువులు వేసినారు, రైతులు కూడా పురుగు మందు ఎక్కువ వాడినారు. అయినా ఇప్పుడేమైనా రైతుకు గిట్టుబాటు ధర ఉందంటే ఎక్కడ కూడా ధర లేదు. ఈరోజు 4200, 4400కు ఈ రకంగా